మీరు చూసే ఉంటారు కల్వకుంట్ల కవిత గారు. సో ఆమె మండలిలో మాట్లాడుతూ కన్నీళ్లు గారుస్తూ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను నిన్నగడుతూ ఆమె మాట్లాడినటువంటి మాటలు నిజంగా కూడా అవి సహజంగా వచ్చినటువంటి ఏడుప, నిజంగా ఆమె బాధతో వచ్చినటువంటి ఏడుప. మాదేమో ఆస్తుల పంచాయతీతో కాదు నేను బయటకు వచ్చింది, ఆత్మగౌరవ పంచాయతీతో నేను వచ్చిన అని చెప్పేసి ఆమె ఒక వర్డు వాడడం జరిగింది. మీరేమంటారు దీనిపైన? ఎవరికి వారు ఆస్తుల కోసం కాదు, ఆత్మగౌరవం కోసం వచ్చినాం అంటే తెలంగాణ ప్రజలు ఎక్కడ పోవాలి? తెలంగాణ ప్రజలు అడిగింది ఆత్మగౌరవం, నీళ్లు నిధులు నియామకాలు. మా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి, మా ఉద్యోగాలు మాకే రావాలి, మా నీళ్లు మాకే రావాలి, మా ఉనికి మాకు కావాలి అని తెలంగాణ ప్రజలు కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో గత 10 ఏళ్ళు ఎవరు కూడా ఈ వాయిస్ వినబడనీయకుండా చేసి, ఉద్యమకారులను అణిచివేసి, రానటువంటి ఉద్యోగస్తులను రోడ్డు మీద ఉద్యోగాలు రానటువంటి నిరుద్యోగ యువతని రోడ్ల మీదకి రానియకుండా అందరినీ బందీఖానాలో ఉంచినటువంటి కేసీఆర్ కేసులు పెట్టినప్పుడు ఈ కవితమ్మ ఎటుపోయింది? అందులో మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. టీఆర్ఎస్ చేసినటువంటి అఘాయిత్యంలో భాగంగా నేను ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఆ రోజు ఆర్టీసీ ఉద్యోగస్తులు నడి రోడ్డు మీద ధర్నాలు చేస్తే మహిళలకు చీరలు బట్టి లాగి పోలీసులు ఆ రోజు బీభత్సంగా ఇబ్బంది పెట్టి రక్తాలు గారుతున్న సమయంలో ఇదే కల్వకుంట్ల కవిత ఆమె చెప్తున్నటువంటి మాటలు మనం అన్నీ వింటున్నాం. గత ఎన్నో రోజుల నుంచి ఆమె వర్షన్ మాట్లాడుతూ ఉంది, మనం విన్నాం. అఫ్ కోర్స్ అందులో భాగంగా బీఆర్ఎస్ చేసినటువంటి మోసాలు తెలంగాణ ప్రజల్ని నమ్మించి నానబోసి అటు కాళేశ్వరం కానీ ఇటు కృష్ణా జలాలు కానీ అన్ని విషయాలలో ఆమె బయటకు వచ్చి చెప్తుంది. అది ఒప్పుకుందాం మనం. రెండో విషయానికి వస్తే ఆ రోజు నడి రోడ్డు మీద మహిళలు, ఆడపిల్లలు, ఇంటర్ విద్యార్థులు చచ్చిపోయారు. ఏ రోజు ఈ మాటలు కవిత మాట్లాడుతుంటే నాకు నవ్వొస్తుంది. నాకు ఇండిపెండెన్స్ లేకుండే నన్ను ఎవ్వరు కూడా ఏ విషయంలో కూడా నన్ను ఇన్వాల్వ్ చేయకుండా ఎక్కడికక్కడ నన్ను తొక్కేసిండ్రు అని చెప్తున్నారు. సరే, ఈరోజు తొక్కేస్తే బయటకు వచ్చినా మీ ప్రభుత్వం అధికారంలో నుంచి పోయింది, మీ ఆశల తగాలలో నుంచో ఇంకో విషయానికో ఇంకో కారణమో నువ్వు జైలుకు పోయినావని వాళ్ళు చీదరించుకున్నారా, అది ఏమైనా పక్కకు పెడదాం. బట్ నువ్వు ఒక ఆడపిల్లగా నిన్ను వాళ్ళు అసలు పట్టించుకుంటలేరు. ఆ రోజే ఎందుకు ఈ మాట బయటకు వచ్చి చెప్పలేదు? ఆ రోజే బయటికి రావాలి కదా. అంటే అధికారం ఉంది, అండగా ఉన్నారని చెప్పి ఆ రోజు తెలంగాణ ప్రజలు ఎడిపోయినా గాలికి ఇడిచేసి కేవలం నీ కుటుంబ ప్రజలు మీరు మాత్రమే సుఖంగా ఉండి తెలంగాణ 4 కోట్ల మందిని వేరే చేసి మీరు మాత్రం రాజ్యం వెళ్ళి 4 కోట్ల మందిని ఆగం చేసి ఆ రోజు ఎక్కడ పోయింది? ఇంటర్ విద్యార్థులు, ఆడపిల్లలు బిల్డింగ్ల మీదకి వెళ్ళి దుంకి చచ్చిపోయినరు. హాస్టళ్లల్లో భోజనం లేకుండా ఇదే నిజామాబాద్లో ఉన్నటువంటి IIITలో ఆడపిల్లలు నడి రోడ్డు మీద ఎక్కి మాకు బాత్రూమ్ లేవు, మాకు ఇబ్బంది అవుతున్నది, మాకు పురుగులన్నం పెడుతున్నారు అంటే ఆ రోజు సబితారెడ్డి ఏమన్నది? ఇంతదానికే కంప్లైంట్ చేస్తారా అని మాట్లాడినటువంటి ఆడపిల్లలకు స్వయాన వాళ్ళ అన్న కొడుకు ఆడపిల్లలకు టాయిలెట్లు లేవు అని చెప్పేసి ఒక స్కూల్ని అడాప్ట్ చేసుకొని టాయిలెట్లు కట్టించినప్పుడు ఇవన్నీ ఆడపిల్లల మీద జరిగినటువంటి అఘాయిత్యాలు, సమస్యలు తెలంగాణ. నువ్వు కేసీఆర్ బిడ్డవు, నువ్వు ఆడపిల్లవు, నేను ఒప్పుకుంటా. కానీ 4 కోట్లలో 2 కోట్ల మంది మహిళలు, ఆడపిల్లలు ఉన్నారు కదమ్మా. మరి ఆ ఆడపిల్లల సమస్యల గురించి ఏనాడైనా 10 ఏళ్లలో గళమిప్పినవా, మాట్లాడినావా? నీ వరకు వస్తే సమస్య ఒకటి, తెలంగాణ ప్రజలకు వస్తే ఒక సమస్య లాగా ఈరోజు బయట పెడుతున్నావు. అది ఆనందించదగ్గ విషయమే. అంటే కావాలని అంటే నిజాలేనేమో మాట్లాడేది, లేకపోతే కావాలని చెప్పేసి పార్టీ నుంచి గెంటేసారు కాబట్టి నేను 100% పార్టీలో నుంచి గెంటేయడానికి కారణం కవిత జైలుకు పోయి వచ్చిన విషయం ఒకటైతే, రెండో విషయం ఆస్తి తగాదాలు వచ్చినాయి కాబట్టి బయటకు వచ్చిండ్రు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ రోజు మాట్లాడితే నిన్న అందరూ అంటే ఇప్పుడు ఆమె ఏంటంటే సెంటిమెంటు ఆయుధంగా చేసుకోవాలనే ప్రయత్నం చేస్తుందేమో అని ఒక రకంగా. రెండో విషయం ఏంటంటే అందరికి వచ్చే డౌట్ ఏంటంటే మరి 10 ఏళ్ళు మీ నాయన నిన్ను డేకలేదు, మీ పార్టీ డేకినప్పుడు ఎందుకు బయటికి రాలేదు? ఇదే మాట ప్రజలకు వచ్చేది కదా. ఇప్పుడు ఎందుకు ప్రతిపక్షంలో కూర్చోగానే అప్పుడు అధికారంలో ఉన్నన్ని రోజులు వాళ్ళు బాగున్నారు, ఈరోజు చేదైపోయారు. వాళ్ళే ఈ దొరలందరూ మరి ఆ ఇంటి ఆడపిల్ల ఏడుస్తుంటే వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఎందుకు బలుకుతలేరు? ఎందుకు సమాధానం చెప్తలేరు? ఆస్తి పంపకాలు పక్కన పెడదాం, అట్లీస్ట్ సొంత ఇంటి ఆడబిడ్డ ఇంత కన్నీరు మున్నీర ఏడుస్తే సొంత ఆడపిల్లనే కాపాడుకోలేనటువంటి వెధవలు తెలంగాణ మహిళల గురించి, తెలంగాణ ఆడపడుచుల గురించి, తెలంగాణ ప్రజల గురించి మాట్లాడుతున్నారు కదా. కవిత నేను ఏ లాబింగ్లు చేయలేదు, నేను ఏమీ చేయలేదు అంటుంది. కవిత ఒక్కసారి బంజారాహిల్స్లో ఉన్నటువంటి ఆమె 150 కోట్లతో కట్టినటువంటి భవనం అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె ఎంపీ జీతంతో వచ్చిందా, ఎమ్మెల్సీ జీతంతో వచ్చిందా, బ్యూటీ పార్లర్లో సంపాదించిన డబ్బులు వచ్చినాయా, ఉద్యమంలో వాళ్ళు వీళ్ళు పెట్టుబడులు ఇస్తే అవి తీసుకొని పోయి కొనుక్కున్నావా, ఎట్లా కొన్నావా అది కూడా వివరాలు చెప్పాలి. నీ ఆస్తులు, మీ అన్న ఆస్తులు అన్నీ తెలంగాణ ప్రజలకు చూపియండి. నా దగ్గర ఏమీ లేదు, 1 రూపాయి కూడా నేను సంపాదించలేదు అన్నాడు. మీ నాయన నీ పెళ్లికి కూడా ఇబ్బంది అయితే
అక్కడ కొంతమంది డబ్బులు ఇచ్చినోడు ఈరోజు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే తండ్రి ఇచ్చినోడు ఉన్నాడు. ఇంకా మా మదియాస్కి గౌడు వాళ్ళ అన్నకు వీసా తెప్పించి టికెట్ డబ్బులు ఇచ్చి తెప్పించిన వాళ్ళు. అలాంటి పరిస్థితి నుంచి 150 కోట్ల భవనంలో నువ్వెట్లుంటావు, బుర్జు ఖలీఫాలో ఫ్లాట్ ఎట్లుంటుంది, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు చెప్పాలి కదా. నువ్వు చేస్తున్నది ఇప్పుడు నువ్వు చెప్తున్నది ఒక అందుకు వాళ్ళు చేసినటువంటి పాపాలన్నిటిని బయట పెడుతున్నావు. అట్ ద సేమ్ టైం మీరు కూడా చేసినటువంటి పాపాలు కొన్ని ఉన్నాయి కదా. ఆ కొన్ని కాదు, చాలా అందరు అనుకునే మాట ఏంటంటే నిజామాబాద్లో కవిత సెస్ వసూలు చేస్తుండే అని చెప్పిండ్రు. అప్పుడు కవిత మనుషులు కవిత సెస్ అని సపరేట్గా జిఎస్టీలు ఐఎస్టీలు ఉంటాయి, కవిత జిఎస్టీ కూడా సపరేట్గా ఉంది అనేది ఆ రోజు చెప్పుకున్నారు. యాదగిరిగుట్టలో కవితమ్మ కొంతమందిని కూర్చోబెట్టి బిల్డర్లని రియల్ ఎస్టేట్ వాళ్ళని కూర్చోబెట్టి లెక్క సెటిల్ చేసి ఇచ్చి 100 ఎకరాలు ఆ రోజు సెటిల్మెంట్ చేసిన కవితమ్మ ఎక్కడ పోయి. ఎంతో మంది నాకు ఈ సమస్య ఉన్నది, భూమి సమస్య ఉన్నది అని అంటే ఉన్నది వాయి ఉంచుకున్నది వాయి అన్నట్టు, ఎవడన్నా 4 ఎకరాలు ఉన్నది నాకు ఈ సమస్య తీర్చిపెట్టు 1 ఎకరమే ఇస్తా అంటారమ్మ, 3 ఎకరాలు ఇబ్బందులు ఉన్నదని 1 ఎకరంతో సహా గుంజుకున్నటువంటి రోజులు ఎక్కడ పోయినాయి. మీ నాన్నని అడ్డం పెట్టుకొని, మీ పదవులను అడ్డం పెట్టుకొని, మీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నో 100 కోట్లు 1000 కోట్లు సంపాదించింది. అది అబద్ధమని ఎవ్వరూ నువ్వు చెప్తే కన్నీటికి ఈరోజు కరిగిపోయేటటువంటి మనస్తత్వాలు తెలంగాణ ప్రజలు మర్చిపోయారు, ఇంకిపోయినాయి. కన్నీరు ఏడ్చి ఏడ్చి కళ్ళల్లో నీళ్లు లేకుండా తెలంగాణ ప్రజలకు మీరు చేశారు. కాబట్టి ఇట్లాంటి అబద్ధం మాటలు, మీ సెంటిమెంట్ మాటల మీద తెలంగాణ ప్రజలు నమ్మేటట్ల లేరు. వాస్తవాలను మాత్రం బయట పెడుతుంది, అవి మాత్రం పక్కా నిజాలే.